హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో నేను వచ్చేసి కొబ్బరి లడ్డు ఎట్లా తయారు చేయాలో ఈ వీడియోలో నేను చూపిస్తున్నానండి. ఫస్ట్ కొబ్బరిని తీసుకున్నాను. కొబ్బరి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఒక ప్లేట్లో వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి బెల్లం తీసుకున్నానండి. బెల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను బాదం జీడిపప్పు తీసుకున్నాను. ఒక ప్లేట్లో తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. వేసుకున్న ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, చూస్తేనే అర్థమవుతుంది. చిన్న చిన్న ముక్కలు కోసిన తర్వాత ఒక కళాయి తీసుకున్నానండి. నేను కళాయి తీసుకున్న తర్వాత ఘీ వేసాను. అంటే 1-2 స్పూన్ ఘీ వేసి ఘీ బాగా హీట్ అయ్యాక దాంట్లో జీడిపప్పు బాదం బ్రౌన్ కలర్ వచ్చేదాకా గంటతో అటు ఇటు తిప్పుతూ గంటతో అటు ఇటు తిప్పుతూ చేయాలండి. తర్వాత నెక్స్ట్ బ్రౌన్ కలర్ వచ్చాక బాదం జీడిపప్పుని ఒక ప్లేట్లో వేసుకోవాలండి. లైక్ చేయండి, ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ వచ్చాక బాదంని జీడిపప్పుని ఒక ప్లేట్లో వేసుకోవాలండి. ఒక ప్లేట్లో వేసుకున్న పక్కకు పెట్టుకోవాలి. నేను చిన్న చిన్నగా కొబ్బరి కోసాను కదా, చిన్న చిన్న కొబ్బరిని ఒక మిక్సీలో వేసుకున్నాను. మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ కొబ్బరిని ఒక ప్లేట్లో వేసుకోవాలండి. ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత నేను ఒక కళాయి తీసుకున్నాను. కళాయి తీసుకొని ఘీ మీన్స్ ఏంటి, నెయ్యి అన్నమాట. నెయ్యి బాగా హీట్ అయ్యాక కొబ్బరిని అటు ఇటు బ్రౌన్ కలర్ వచ్చేదాకా గంటతో తిప్పుతూ అటు ఇటు బ్రౌన్ కలర్ వచ్చేదాకా చేయాలి కొబ్బరిని. నెక్స్ట్ వచ్చేసి 10 నుంచి 20 మినిట్స్ ఇట్లా గంటతో అటు ఇటు తిప్పుతూ ఉండాలని. నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ కలర్ వచ్చింది కదండి కొబ్బరి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే బెల్లం వేసుకోవాలండి. బెల్లం తరిగిన కదా ఇంతగా చిన్న చిన్న ముక్కలుగా ఆ బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకున్న తర్వాత కొబ్బరిలో మెల్ట్ అవ్వాలి. మీన్స్ ఏంటంటే గడ్డలు లేకుండా చిన్న చిన్న మెత్తగా కరగాలన్నమాట. కరిగిన తర్వాత కరుగుతుంది కదా చిన్నగా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి పాలు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పాలేసిందంటే కొంచెం టేస్టీగా చాలా బాగుంటుంది. పాలేసి కూడా గంటతో అటు ఇటు తిప్పుతూ చేయాలండి. ఇప్పుడు కొంచెం గట్టిగా అయింది కదండి కొబ్బరి. నెక్స్ట్ వచ్చేసి నేనేంటంటే బాదం జీడిపప్పు వేయించింది పొడి చేసింది ఉంది కదా, అందులో వేస్తున్నాను. అది కూడా గంటతో అటు ఇటు తిప్పుతూ ఉన్నానండి. అది కూడా గట్టిగా అయింది. నెక్స్ట్ వచ్చేసి నేనేంటిదంటే ఫైనల్గా యాలకుల పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్. యాలకుల పొడి వేసిందంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి సూపర్గా ఉంటుందండి. కొబ్బరి లడ్డు ఫైనల్గా రెడీ అయింది ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్పండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీలో కొబ్బరి లడ్డు ఎంతమందికి ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్. సూపర్గా ఉంది కదండి కొబ్బరి లడ్డు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.